పులి పలకరించింది కదా అని పక్కనే నిలబడి ఫోటో దిగాలనుకోకూడదు రోయ్ అనేది పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో డైలాగ్. కానీ ఆ టెక్నాలజీ మీ వద్ద ఉంటే పులి ఫోటోతో దిగడం ఏంటి, ఏకంగా ఎక్కి స్వారీ చేయొచ్చు ఏంటి, నమ్మలేకున్నారా? అయితే ఈ స్టోరీ మీరే చూడండి. మీకు జంతువులంటే ఇష్టమా? అయితే వాటిని దగ్గరగా తాకలేకపోతున్నారా? వాటితో సాన్నిహిత్యాన్ని పెంచుకోలేకపోతున్నారా? అటువంటి వారికి చక్కని సొల్యూషన్ అందిస్తున్నాడు హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు. పేరు చిమన్ ప్రకాష్ రెడ్డి. చదివింది బీటెక్, ఒలింపిక్ చెస్ ప్లేయర్. కానీ టెక్నాలజీపై ఉన్న మక్కువతో 4D టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించి చిన్నపిల్లలకు 4D వర్చువల్ జంతువులను తయారు చేశాడు. సాధారణంగా చిన్నపిల్లలకి క్లాస్ రూమ్లో జంతువుల గురించి చెప్తుంటాం, కానీ వాటిని ప్రత్యక్షంగా పిల్లలు తాకలేరు. అలాంటి వారు ఇలా వర్చువల్గా జంతువులను మొబైల్లో క్రియేట్ చేసుకుని వాటిని తాకిన అనుభవాన్ని పొందొచ్చు. అంతేకాదు, వాటికి సంబంధించిన స్పెల్లింగ్స్, వాటి నడవడికను కూడా ప్రత్యక్షంగా చూస్తూ నేర్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రత్యేకమైన యాప్ను క్రియేట్ చేసి వాటి 4D కార్డులను తయారు చేశాడు ప్రకాష్. ఫోర్ డి యానిమల్స్ ఎలా అంటే ఒక క్లాస్ రూమ్లో కానీ ఒక ఇంట్లో కానీ ఒక వర్చువల్ వైల్డ్ లైఫ్ ఒక జూ మన ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మా ఫోకస్ వచ్చేసి ఇప్పుడు 4D యానిమల్స్ ఇప్పుడు ఫస్ట్ సిరీస్ లాగా వస్తున్నాం. నెక్స్ట్ ఒక 1.5 year టైంలో గ్లోబల్లీ ఉన్న యానిమల్స్ అన్నింటిని ఒక వైల్డ్ యానిమల్స్ ఒక వైల్డ్ లైఫ్ని మన ఇంటికి తీసుకొచ్చే విధంగా దాన్ని నేర్చుకునే విధంగా అట్లా చేయాలని చెప్పి మా ఏం ఇప్పుడు కరెంట్గా. ప్రస్తుతం ఆఫ్రికా జంతువులైన చిరుత, ఏనుగు, ఎలుగుబంటి, సింహం లాంటి 8 జంతువులకు సంబంధించి వర్చువల్ 4Dని క్రియేట్ చేశాడు. త్వరలోనే ఆస్ట్రేలియా కంగారుతో పాటు భారతీయ జంతువులను కూడా 4Dలో క్రియేట్ చేసి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పిల్లలే కాదు, పెద్దవారు సైతం ఈ వర్చువల్ జంతువులతో కలిసి ఎంచక్కా ఫోటోలు కూడా దిగొచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఎలిఫెంట్తో నేను ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాను, మీ పిల్లలు కూడా ఇలా వర్చువల్లో మీ ఇంట్లో లేదా క్లాస్ రూమ్లో ఇలా ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్క యానిమల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మట్టుకి ఇలాంటి 4D కార్డ్స్ పర్చేస్ చేసుకొని చక్కగా పిల్లలకి పూర్తిగా అవగాహన వచ్చేటట్టుగా చేయొచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి రాజ్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్.